ఏమే నువ్వు చిన్నట్ల చిన్నోని కావు పెద్దట్ల పెద్దోని కావు ఏంది నీ తరీక ఇదేనా నీ ఎవరము నీ పాడైపోను గారు గదేందో కేసులో ఇరుక్కొని పాడైన బాట బాగానే రావసాకని ఎదురంగా పని చేసినావుగా అని మాజీ మంత్రిని అడిగితే "ఏహే, నాకు ఏ పాపం తెలియదు నేను మా సొక్కం పూసని అనుకొస్తుండ్రులా ఈ పెద్ద మనిషి ఇందాం పరి ఏమంటుడో కొండంత మదపు టేనుకు తొండం లేకపోతే ఎట్టుంటుందో పాపం మంత్రి పదవి లేకపోతే ఎర్రబెల్లి కూడా తిన్న కూడు పెయ్యి పడకుండా అంగడంగడ అవుతుంది అడనులా ఇక ఇప్పటికే ఓడిపోయిన మత్తులో నుండి మర్మం బయటికి ఇడవక నానా అవస్థలు ఎల్లబోస్తుంటే ఎర్రబెల్లి దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఎర్రబెల్లికి ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకోబోతుంది అడనుల్లో అమ్మా ఇదెక్కడి రాశంగంరు నాయనా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న ప్రణీత్ రావును అన్ని తీర్లా ఆరాధిస్తుంటే రేవంతం అయ్యా ఇక ఎర్రబెల్లి పేరు కూడా ఎల్లబెడుతున్నాడు నువ్వులా ప్రణీత్ రావు అవునా అనే ఓ ఎర్రబెల్లి అన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న ప్రణీత్ రావు నీ చుట్టమే నాటగానే నీ పేరు కూడా ఎల్లబెడుతుండట ఏం సంగతే ఓ ఎర్రబెల్లి అన్న కూడా తెలియదు ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట వాళ్ళ అమ్మ ఎరికే ఆయన గురించే తెలియదు ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియదు కూడా తెలియదు కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను ఆయన 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 చెప్పిండట వాళ్ళకు నాకు ఆయన ముఖం తెలియదు ఆయన ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి హాగో ఇన్నారులా నిప్పుడేందే పొగ రాజుకోదంటారు నీది అంటూ ఉంది కాబట్టే నీ పేరు కూడా తెర మీదకి వచ్చింది అని పబ్లిక్ అంటుంటే నాకు ఏ పాపం తెలియదు అని ఎర్రబెల్లి అనుకొస్తుండులా చూడాలి మరి పాపం పంట పండితే ఇంకెందరి పేరు బయటకు వస్తాయో ఏం కథో అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడు నిన్న అలా జనాలు